యొక్క సృష్టి లోపల మనకి 24 గంటలు ఉన్నాయి. ఈ 24 గంటల్ని నలుగురికి పంచారు. మనకి ముగ్గురు ఒకరు కనబడతారు. మనుషులు కనబడుతున్నారు, దేవీ దేవతలు కనబడరు, రాక్షసులు కనబడరు, పితృదేవతలు కనబడరు. దేవీ దేవతలు అంటే ఆశీర్వాదం. మంచి చేసేవాళ్ళు దేవీ దేవతలు, చెడు చేసేవాళ్ళు రాక్షసులు, ఆశీర్వాదం చేసేవాళ్ళు పితృదేవతలు. సరే, ఇంకా మనుషులే. ఈ నలుగురికి 24 గంటలు పంచారు. ఉదయం 3 నుంచి 6 వరకు సూర్యోదయం కంటే 3 గంటలు దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. అది దేవీ దేవతల సమయం. దేవీ దేవతలు ఎవరు? మంచి చేసేవాళ్ళు అనుకున్నాం. ఏమిటి మంచి జరుగుతుంది? ఉదయం లేవగానే మంచి జరుగుతుంది మనకి. ఏమిటది? మన శరీరం అంతా కూడా రక్తంతో కూడుకున్నది కదా చాలా మటుకు. అందుకని డాక్టర్లు మనకేమైనా ఇబ్బంది అని వెళితే మొట్టమొదటి ఏ పరీక్ష చేస్తారండి? రక్త పరీక్ష చేస్తారు, బ్లడ్ టెస్ట్ ఫస్ట్ చేయించుకోరమంటారు. దాంట్లో తెలిసిపోతుంది వాళ్ళకి చాలా మటుకు ఏంటి ఇబ్బంది అనేది. అంటే రక్తం పాడైపోయినట్టయితే మన శరీరం అంతా కూడా పాడైనట్టే అని మనకి స్పష్టంగా దీనివల్ల అర్థమవుతుంది. ఆ రక్తము బాగా ఉండాలంటే ఏం కావాలి? ప్రాణవాయువు కావాలి. ప్రాణవాయువు యొక్క సూక్ష్మ రూపం ఏదైతున్నదో ఓజోన్, అది ఉదయం పూట మనకి ఈ యొక్క వాయుమండలంలో ఉంటుంది. అందుకని ఆ సమయంలో కనుక లేచి ఏ పని చేసినా బ్రహ్మాండంగా మనకి ఆ ప్రాణవాయువు ఓజోన్ మనకి శరీరంలో ప్రవేశించడం మూలకంగా అవయవాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఇదేనండి దేవతలు చేసే పని. ఆ తర్వాత 6 గంటల నుంచి 12 గంటల వరకు మనుషుల సమయం. ఆ సమయంలో మిగిలిన కార్యక్రమాలన్నీ చేసుకుంటుంటాం. ఆ తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పితృదేవతల సమయం. శ్రాద్ధం పెట్టాలంటే మీ ఇంటికి బ్రాహ్మడు వచ్చినా ఎప్పుడండి వచ్చేది? అదే సమయానికి వస్తారు, అప్పుడే పిలిస్తే వాళ్ళు వస్తారు. దీన్ని కూడా షార్ట్ కట్ చేసుకున్నాం. ఆఫీస్కి వెళ్ళాలంటే 9 గంటలకు పెట్టండి. ఆ తర్వాత 3 నుంచి రాత్రి 9 వరకు తిరిగి మనుషుల సమయము. రాత్రి 9 నుంచి పొద్దున 3 గంటల వరకు రాక్షసుల సమయము. ఈనాడు మనం దేవీ దేవతల సమయంలో గురుకు పెట్టి నిద్రపోతున్నాం, పితృదేవతల సమయంలో తింటున్నాము, రాక్షసుల సమయంలో పని చేసుకుంటున్నాం. అందుకనే మన బుర్రలోకి ఏమి వెళ్ళటం అంతా కూడా ఆ చెడు ఆలోచనలే వస్తున్నాయి. దీనికి ఏం చేశారు? మన భారతీయ విద్యా విధానము చాలా విశేషమైనటువంటిది. కానీ ఈరోజు ఆ విద్యా విధానం మనము ఎవరు అభ్యసించడానికి తయారు లేరు. పాశ్చాత్యుల యొక్క గులాంగిరి చేయడానికి ఆ విద్యను అభ్యసిస్తున్నాం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? మనంతా కూడా వాళ్ళకి అనుగుణంగా మనం నాశనం చేయాలని వాళ్ళ సమయాలకి మనం పని చేయించుకుంటున్నాం. అందుకనే మన బుర్రలన్నీ కూడా పాడైపోతున్నాయి. కంప్యూటర్ ఇంజనీర్లకి జీతాలు ఎక్కువ ఇస్తున్నారండి. ఎందుకు తెలుసా? వాళ్ళ యొక్క ఆయుష్ తగ్గిపోతుందంట. ఏ విధంగా అయితే లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి పాలసీ కట్టే వాళ్ళకి వయస్సు ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళకి ఎక్కువ డబ్బులు కట్టాలి పాలసీకి. అట్లనే వీళ్ళ జీవితం తగ్గిపోతుంది కాబట్టి, ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి. ఇంకా అర్థం కావట్లేదు చాలా మంది కంప్యూటర్ ఇంజనీర్లకి. అట్లా మన యొక్క విద్యా విధానాన్ని నాశనం పట్టించడానికి, మన యొక్క మరణశక్తిని, మన యొక్క మేధాశక్తిని క్రమంగా నిర్వీర్యం చేయడానికి ఇవన్నీ పన్నాగాలు అనేకం జరుగుతున్నాయి. దానికి మనం పాట పాడుకుంటూ వాళ్ళు చేసినటువంటి గానానికి మనము డ్యాన్స్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నాం. మనం వాళ్ళ డైరెక్టర్లు, మనం యాక్టర్లం అయిపోయాం. కావాలంటే ఈరోజు కూడా చూసుకోండి, వేద పాఠశాల చదివిన పిల్లలకి ఎన్ని విషయాలు జ్ఞాపకం ఉన్నాయో. వాళ్ళ పుస్తకం అక్కర్లేదు, 12 సంవత్సరాల కింద చదివిన విషయాలు ఇప్పటికీ వాళ్ళకి జ్ఞాపకం ఉన్నాయి. కారణం ఏమిటి? వాళ్ళ విద్యా విధానం. ఉదయము ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు. కేవలము రాత్రి సూర్యాస్తమైన కొద్ది సమయానికే వాళ్ళ యొక్క సాయంకాలం అన్ని పనులు పూర్తి చేసుకొని విశ్రమిస్తారు. ఇప్పటికీ గ్రామాల్లో ఎందుకు కొంత చురుగ్గా ఉన్నారు? ముసలమ్మలు కానీ ముసలి తాతలు కానీ నడుము వంగిపోయి ఉండొచ్చు, కానీ జ్ఞాపక శక్తి చూడండి ఎంత ఉంటుందో. చూపు బాగున్నది, చెవులు బాగా వినబడతాయి. కారణం ఏమిటి? మన భారతీయ యొక్క సంస్కృతి సంప్రదాయాలు.